చాలా మటుకు ఆసక్తిగా ఉంటుంది. దీని మీద ఏమి తీసినాను, ఏ ఏ కథ చెప్పినాను, ఈ కథని వినడానికి ఎంతో ఆసక్తిగా చూపిస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పే ఒక అంశము మొదటి నుండి దేవుని విషయంలో కూడా దేవుడు కూడా దీని మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. మనుషులు కూడా దీని విషయమై చాలా ఎంతో ఆసక్తి, ఇంట్రెస్ట్ అనొచ్చు, అడ్మైర్ అనొచ్చు, యూ కెన్ టేక్ పీక్లో ఏ మాట అనొచ్చు, విలువగలది. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా దీన్ని కొనుక్కోలేనిది. ఈ ప్రపంచమంతయు దానికోసమే వేచి చూస్తూ జీవిస్తూ ఉంటారు. దొరికిన వారు ఆనందపడతారు, దొరకని వారు బాధపడతా ఉంటారు. దీనికి సంబంధించిందే లోకమంతా నడుస్తుంది. అన్న ఇదంతా బాగా చెప్తున్నారు కదా, ఏంటిది అని అడుగుతున్నారా? అలా చెప్పాలి ఇంట్రడక్షన్, అప్పుడే కదా మీకు అర్థమయ్యేది. అయితే ఒక పాట విన్న తర్వాత ఈ అంశం మాట్లాడాలనిపించింది. ఈ పాట నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా పదే పదే వింటాను. ఒకసారి మన ఫేవరెట్ పాటలు విన్నప్పుడు మనకు ఒకటే వినాలనిపిస్తుంది. ఈ పాట విన్న తర్వాత నాకు ఒక ఫస్ట్ లైన్ మనం ప్లే చేస్తాం పాటని. నేను మొన్న పాస్టమ్మ గారు కూడా వాడారు. ఒక 2 లైన్స్ ప్లే చేసిన తర్వాత దీని విషయం మాట్లాడదాం. ఆ పాటను ప్లే. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు మానవ హృదయంలో నివసించాలని కోరుకోవడం ఎంత ఆశ్చర్యం. స్వామి యేసు స్వామి, నా హృదయలు గిలిలు కొలువైన నా స్వామి. చాలు, పాడితే బాగుండదని ఆడియో ప్లే చేయించా. చాలు చాలు, థ్యాంక్ యూ. మొత్తం వినాలనిపిస్తుందా? అనిపిస్తుంది మీకు. నేను పాడితే అన్న ఎప్పుడు బాగానేస్తారు అంటారు. ఎనీహో, ఏం విన్నారు? నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి. మన హృదయంలో ఈ సృష్టికర్తన దేవుడు, ఈ సృష్టిని సృజించిన దేవుడు మన హృదయంలో ఉండడానికి ఆశపడుతుంటాడు. ఈ దినము మనము హృదయం గురించి నేర్చుకుందాం. హృదయం అనగా అందరికీ చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దాని మీద అనేకమైన ఆలోచనలు, అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి కనుక ఈ దినము దాని విషయమే కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటిగా సామెతలు 23 అధ్యాయం 26 వచనం, 23-26 వస్తే చదువుదాం. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. చూడండి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా మార్గములు నీ కనులకి ఇంపుగా నుండినమి అని బైబిల్ సెలవిస్తున్నది. మై సన్ గివ్ మీ యువర్ హార్ట్ అండ్ లెట్ యువర్ ఐస్ డిలైట్ ఇన్ ద మై వేస్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. మనము సామెతలు 23లో చూసినట్లయితే ఇది 7లో 12లో 15లో రాయబడి ఉన్నది, అంటే హృదయం గురించి రాయబడి ఉన్నది. అలానే 19-26లో కూడా రాయబడి ఉన్నది. హృదయం విషయమై మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, హృదయం అన్నదానికి నేను ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయాన్ని చెప్తాను. హృదయం విషయమై మనం ఎందుకు అనగా, హృదయం అనగా నేను ఒక పిక్చర్ వేయాలనుకుంటున్నాను. హృదయం వేయండి, రెడ్ కలర్కి పంపించాను కదా, ఇది మనం ఏమంటాం, దీన్ని హృదయం అంటారా? అందరు హార్ట్ సింబల్ పంపిస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కువ ఇష్టమైతే హార్ట్ సింబల్ ఉంది. ఈ సింబల్ పంపిస్తుంటే మనల్ని పరిశాన్ చేస్తుండే, కానీ ఇప్పుడు దేనికైనా పంపించవచ్చు సింబల్. అందుకొరకే నెక్స్ట్ హార్ట్ సింబల్ని మనం యాక్చువల్లీ హార్ట్ ఎట్లుంటుంది మనిషిది అనేది మనం ఒకటి ఇలా ఉంటుంది. మనిషి యొక్క గుండె ఇలా ఉంటుంది. అయితే మనిషి గుండెకి మన సింబల్కి ఏ సంబంధము లేదు. మనిషి గుండెకి మన సింబల్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే అవన్నీ పైన అన్ని ఆర్టరీస్ అని తీస్తే ఆ లోపల అలా ఉంటుందని ప్రయత్నిస్తారు రీసెర్చర్స్, కానీ హిస్టోరియన్స్ అంటాం. దాని విషయం అనేకమైన విషయాలు చెప్పారు. అదొక చిన్న దాని ఒక కాయలాగా ఉంటుంది అని, ఒక ఆకులాగా ఉంటుందని, అన్నీ ఎవరెవరు వాళ్ళకి ఇష్టమున్న థియరీస్ వారు చెప్తూ ఉంటారు. హృదయ విషయమై మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ఫస్ట్ హృదయం అనేది 1250 సంవత్సరంలో ఒక అతను ప్రేమగా ఇచ్చాడంట. అది ఎలా ఉన్నదో చూద్దాం.
ఇలా ఇచ్చాడంట ఆయన ఫస్ట్. అది దాన్ని తయారు చేసి ఒక ఆర్టిస్ట్ ఫ్రెంచ్ అతను తయారు చేసి, రోమన్ అతను తయారు చేసి ఆయన తన ఒక ప్రియురాలికి ఇచ్చాడంట హృదయంని, అంటే గిఫ్ట్గా ఇచ్చాడు. సో ఇవన్నీ రీసెర్చ్ ఎందుకు చేశాను ఇంతగానం అంటే, ఈ హృదయం విషయమే మనం చాలా ఆసక్తి కలిగి ఉంటాం. కొత్తగా పెళ్ళైన వారు కానీ కొత్తగా ప్రేమ పడ్డ వాళ్ళు ఏమంటారంటే, నీ హృదయం ఎక్కడుంది అంటే నా దగ్గర లేదంటారు. నీ హృదయం ఎక్కడుంది అంటే నా దగ్గర లేదంటారు. ఎక్కడుంది అంటే ఎక్కడుంది అంటారు, నీ దగ్గర ఉంది అని చెప్తారు. ఎక్కడుందని చెప్తారు. కొంతమంది హృదయాలు అపార్ట్మెంట్ ఉంటాయి, అపార్ట్మెంట్లో కిరాయిలు ఇచ్చేస్తారు, అందరికీ ఎవరికైనా ఇచ్చేస్తారు, రెంట్ కిరాయికి ఇస్తారు. కొంతమంది పర్మనెంట్గా ఉంటుంది. అయితే మీరు ఎవరు అవునన్నా కాదన్నా మీకు అందరికీ ఫస్ట్ క్రష్ ఉంటుంది. క్రష్ అంటాం కదా, ఫస్ట్ క్రష్, ఆ క్రష్ ఉంటారు. అది క్రష్ అంటే అట్రాక్షన్ అంటారు. ఆ క్రష్ అందరికి ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే మన హృదయంలో ఒకలాంటి ఏముంటాయి అవి, ఒక చిన్న చిన్న స్పార్క్స్ వస్తాయి. స్పార్క్స్ వచ్చి ముష్టిగా నవ్వుతుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళని మనం కొత్తగా ఎవరన్నా ఇట్లా ఉన్న వారిని మనము కొంచెం ఇట్లా వాళ్ళని ఇట్లా పింగ్ చేయాలి, వాళ్ళు ఎంతగానో మురిసిపోతుంటారు కదా. సో నిజమే, మనం వాళ్ళని చూసినప్పుడు మనకు ఆనందం అవుతుంది. సో విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలా, హృదయం గురించి మనం మాట్లాడేటప్పుడు హృదయంని మనం ఒకవేళ సైంటిఫిక్గా చూస్తే హార్ట్ అంటాం కదా, అది రక్తంని ఏం చేస్తుంది, బాడీ అంతా ప్రవేశం చేస్తుంది. ఇట్స్ పంప్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ అనొచ్చు. అదే జనరల్గా చూస్తే హృదయం అనేది మనం చేసే మనిషికి ఒక సెంటర్ అని మనం చెప్పగలుగుతాం. చాలామంది హృదయాన్ని ఎక్కడ ఏమంటే తల మీద వేయరు. ఎక్కడ వేస్తారండి హృదయంని, ఎక్కడ ఆర్ట్ చేస్తారు, సెంటర్లో వేస్తారు. నువ్వు హృదయం మీద చేయబెట్టమంటే సెంటర్లో పెడతారు. సో ఇట్ ఈస్ అ సెంటర్ అని మనము అనుకుంటవచ్చు. అది చాలా మటుకు ఇట్ ఈస్ అ సీట్ ఆఫ్ అవర్ అఫెక్షన్స్ అండ్ ఎమోషన్స్. మనకు అది ఒక స్థలం అనుకోండి, మనకి ఎఫెక్షన్స్కి ఎమోషన్స్కి. అలానే నువ్వు ప్రేమ చూపించడానికి అదే హేట్రెడ్ అంటాం, మనుషులని ద్వేషించడానికి కూడా అదే మనకు ఒక షో అంటాం. అలానే చూస్తూ ఉంటే అది మన జ్ఞానమునకి సెంటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్ కూడా మన హృదయం ద్వారానే. అనేకమైన నిర్ణయాలు కూడా మనం హృదయం చెప్తే మనం తీసుకుంటాం. మన హృదయం చెప్తే మనం ఏం చేసుకుంటామంటే, నేను నా హృదయం చెప్తుంది, నా మనసు చెప్తుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో పని చేస్తానంటారు. నీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, నా హృదయం నాకు ఇష్టం అనిపిస్తుంది, నేను పోయి ఐస్ క్రీమ్ తినాలి ఎందుకంటే నాకు హ్యాపీ అవుతానంటారు. మన హృదయంని మన విషయమై మనం ఎంతగానో ఆసక్తి కలుగుతాం. అయితే హృదయం అనేది చాలా, దాన్ని చెప్పాలంటే ఇట్ ఈస్ యు, ఇట్ ఈస్ అస్, అవర్ సెల్ఫ్. నువ్వు మొత్తము అది నువ్వేమున్నావో అది నీ హృదయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. నీ హృదయం ఎక్కడుంది చూపించమంటే చూపించలేవు. ఎలా అంటే ఈ యొక్క భూమిలో మీరు గ్రావిటీ అంటాం, భూ ఆకర్షణ శక్తి అంటామా, దీన్ని చూపించమంటే భూమిలో ఉందని చెప్తాం. చూపించమంటే ఎవరికైనా కళ్ళతో అవుతుందో చూపించలేం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఆకర్షణ శక్తి ఎక్కడుంది అని చూపిస్తే యూ కెనాట్ సీ, అది కళ్ళకు కనిపించేది, కానీ దాని ప్రభావము మనకు తెలుస్తుంది. దాని ప్రభావము నీకు తెలుస్తుంది. మనమందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దాని ప్రభావం మీదనే కూర్చొని ఉన్నాం. అలానే మన హృదయంని కూడా దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు దేవుడు మన హృదయం ఆశిస్తున్నాడంటే అది చాలా విలువగలదని దేవుడు సృజించినప్పుడే మానవునికి, ఆదామునికి హృదయముని దేవుడు ఊపిద ఇచ్చాడు. అది ఎంత విలువగలదంటే మానవులు కొంతమంది దానికి విలువ లేనట్టు చేస్తుంటారు, కానీ దేవుడు మాత్రము దాని అదే విలువని ఈ దినం వరకు ప్రతి మానవుని కోసమై ఇస్తున్నాడు. అందుకొరకే తన కుమారుని కూడా మన కోసం పంపించాడు. పంపించిన తర్వాత మనం దాని విలువ ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. మన హృదయం విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకొరకే ఒక చిన్న విషయం చూస్తే, ఒక చిన్న రాయి అంటారు, స్టోన్, ఒక చిన్న స్టోన్ని ఒక అబ్బాయికి దొరుకుతుంది. ఒక అబ్బాయికి చిన్న స్టోన్ దొరికినప్పుడు ఆ స్టోన్ తల్లి దగ్గర తీసుకొస్తాడు. తీసుకుని వచ్చినప్పుడు బీచ్లో దొరుకుతున్నప్పుడు తల్లి దగ్గర తీసుకొస్తాడు. తల్లి దగ్గర తీసుకొచ్చినప్పుడు మమ్మీ నాకు ఈ స్టోన్ దొరికింది అనే వరకలా తల్లి చూస్తుంది. చూసి ఓకే దీని విలువ ఎంత ఉంటుంది మమ్మీ అంటాడు. దీని విలువ తెలుసుకోవాలంటే నువ్వు మొదటిగా నేను చెప్పింది విను. నువ్వు వెళ్ళి అక్కడ మన బీచ్ దగ్గర ఒక అతను ఉంటాడు కదా, స్టోన్స్ కానీ గవ్వలు అమ్ముకున్న అతన్ని అడుగు, ఎంత ఇస్తాడో అడుగు అంటాడు. వెళ్ళి అడుగు వస్తాడు. ఎంత ఇస్తావు అంటే 10 రూపాయలు ఇస్తానంటాడు. మళ్ళీ వెంటనే మా తల్లి ఏం చెప్తుందంటే ఒక షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ స్ట్రీట్లో ఉంటాడంటాడు.
ఆ షాప్ అతని దగ్గరికి వెళ్తే అతను ఏమంటాడంటే నీకు 100 రూపాయలు ఇస్తానంటాడు. కాదు, నువ్వు మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత 100 రూపాయలు అన్నాడు అంటే మళ్ళీ ముందుకు వెళ్ళి ఒక మంచి టౌన్లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు పట్టే ఇది ఎంత అంటే నేను నీకు 10,000 ఇస్తానంటాడు. 10,000 ఇస్తాన్నాడా? అలానే ఒక మంచి జ్యువెలరీ అతను డైమండ్ అతని దగ్గరికి నువ్వు దీని విలువెంతో అడుగు రాపు అని చెప్తే అతను ఏమంటాడంటే నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తానంటాడు. చూడండి, ఈ యొక్క డైమండ్ రాయి మారలేదు కానీ మనుషులు దాన్ని చూసి దాని విలువ కట్టారు. కానీ దాని విలువ ఏమై ఉన్నదో దాని విలువ అదే. సరి అయిన వారు దాని విలువని కట్టగలుగుతారు. హల్లెలూయా. దేవుడు అందుకొరకే నిన్నేమడుగుతున్నాడు? నీ హృదయముని దేవుడు అడుగుతున్నాడు. అది విలువ గలదని దేవునికి తెలుసు. మనమేమనుకుంటామంటే మన హృదయము విలువలేనిది అనుకుంటాం, అది వృధా అయినది అనుకుంటాం. సాతానుడు దాన్ని ఏం చేస్తాడంటే దానిని నాశనం వైపు తీసుకొని వెళ్తుంటాడు. ఎందుకంటే వాడు 10 రూపాయలు అంటాడు, నీ హృదయం అసలు నువ్వు వేస్ట్ అంటాడు వాడు. కానీ దేవుడు మరొకసారి ఏం చెప్తున్నాడంటే ఆ హృదయము చాలా విలువ గలది అని చెప్తున్నాడు. ఆ హృదయము నాకు కావాలంటున్నాడు. మొదటి నుండి అది దేవుడు కావాలని మహాప్రయత్నం చేస్తుంటాడు. మనమేం చేస్తుంటామంటే పనికిరాని విషయమై దీనికి విలువ లేదని విలువలేని విషయాలు మన మీద చూస్తూ ఉంటాం. అయితే బైబిల్లో మనకు ఎజెకియెల్ గ్రంథం ఒకసారి చూద్దాం. 36వ అధ్యాయం 25 నుండి 28 ధ్యానంగా ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తీయండి. 36 ఎజెకియెల్ 36 చాప్టర్ 25 to 28 ధ్యానిస్తూ చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చదువుతారు 28 వరకు చదువు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ దేవుడనై ఉండును. ఇక్కడ చూద్దాం ఇజ్రాయెల్ ప్రజల విషయమై ఇక్కడ యెరెమీయా ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. వారిని మరి ఒకసారి మళ్ళీ కట్టడానికి, రిస్టోరేషన్ అంటాం, కట్టడానికి, వారిని ఆత్మీయంగా ఆ విధంగా శారీరకముగా వారిని ఆశీర్వదించడానికి ఈ మాటలని చెప్పడం చూస్తాం. అయితే దేవుడు మన హృదయముని ఎందుకు కోరుకుంటాడు? దేవుడు మన హృదయముని కోరుకోవడానికి ఏమనుకోవచ్చు? ఒకవేళ కొంతమంది అడుగుతారు, నేను ప్రేమిస్తున్నాను, నన్ను నువ్వు ప్రేమించవా, నీ హృదయం నాకు ఇవ్వా అంట. అయితే వాస్తవానికి మొదటిగా దేవుడిని నువ్వు ఒకవేళ ప్రేమించినట్లయితే దేవుడు నీ హృదయంని కోరుకోవడానికి అసలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడు? ప్రతి విషయంలో మానవుడు ఒకవేళ నువ్వు ఒకవేళ ప్రేమించినా వేరే వాళ్ళు ఏదైనా కావాలన్నా కూడా దేర్ విల్ బి వన్ రీజన్ బిహైండ్ ఇట్. ఈ సృష్టి సృజించినప్పుడు నుండి నేను ఎన్నోసార్లు ఆలోచించాను. ఈ సృష్టి సృజించినప్పుడు దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్. ఆ ఒక్క రీజన్ ఏంటంటే మానవుడు దేవుణ్ణి ప్రేమించాలని. హల్లెలూయా. మానవుడు దేవుణ్ణి ప్రేమించాలని, నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మానవుడు పాపమును చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయినట్టు మనం చూస్తాం. అందుకొరకు చూద్దామండి, జెనసిస్ చాప్టర్లో మనం చూస్తాము. జెనసిస్ చాప్టర్ 5th verse 6th చాప్టర్ 5th చాప్టర్ జెనసిస్ 5th చాప్టర్ 6th verse ఉంటుంది అనుకుంటా ఒక్కసారి. నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం. 5 వరకు చదవండి, 5 వరకు ఒకసారి మళ్ళీ చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడుదానియు యెహోవా చూచి. మనం ఎప్పుడు చెడుదాని విషయమై మనం ఆలోచిస్తూ ఉంటామంట. అలానే చూద్దాము ఆదికాండము 8:21 చదువుదాం. జెనసిస్ 8:21.
అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయములు వారి బాల్యము నుండి చెడ్డది. ఇక్కడ మనిషి యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డదని బైబిల్ సెలవిస్తున్నది. దేవుడిని వాళ్ళు ఎంతగానో దేవుడు ఆయన ప్రేమించినను మానవుడు పాపంలోకి వచ్చిన తర్వాత ఆ హృదయము అన్నిటికన్నా, ఇర్మియా ప్రవక్త అంటాడు, అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. అది వ్యాధి గలది. ఇర్మియా గ్రంథంలో 17:9 చదువుతాం. అది వ్యాధి గలది. అది నీ హృదయంని మార్చడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. నీ కఠినమైన హృదయముని, నీ రాతిగల హృదయముని, నీ కీడు చేసే హృదయముని, నీ మూర్ఖమైన హృదయముని, నీ పాపము చేసే హృదయముని దేవుడు తీసివేయాలనుకుంటాడు. నీ హృదయముని ఆయన మార్చి ఏం చేయాలనుకుంటున్నాడు? మాంసపు హృదయముని నీకు దేవుడు దయచేయాలనుకుంటున్నాడు. ఆయన హృదయముని నీకు దయ చేయాలనుకుంటున్నాడు. అయితే మనము సర్వసాధారణముగా మనం హృదయం మారకుండా మనం ఏమనుకుంటామంటే మనము మారిపోవాలా, దేవుని ప్రేమను పొందాలి అనుకుంటాం. ఎలా అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాత బట్టకి కొత్త బట్టని కుట్టలేవు. నీకు దేవుని ప్రేమను కలగాలి, దేవునితో కలగాలి అనే వరకలా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు పూర్ణముగా నీ పాత హృదయమును తీసివేసి కొత్త హృదయముని నువ్వు సంపాదించుకోవాలా. కొత్త హృదయం, నువ్వు పాత హృదయం పెట్టుకొని నాతో పని అయితే దేవా నాతోటి అన్నీ అవుతాయి అంటే కాని విషయం. ఎందుకనగా అంటే చూద్దాము, లూకా సువార్త 5:36 చదువుదాం. లూక్ చాప్టర్ 5:36. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. ఎవడును ఇక్కడ పెట్టన్నా, పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. చదువునా. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు, కలవదని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే, మనం ఎజికేల్ గ్రంథంలో ఇందాక చూసాం 36:26 ఒకసారి చదువుదాం. 26 చదువుదాం. నూతన హృదయముని మీకు ఇచ్చేదను, నూతన స్వభావముని మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. మాంసపు గుండెకి రాతి గుండెకున్న డిఫరెన్స్ చెప్పాలి అంటే చిన్న విషయాన్ని చెప్తా. ఎవడన్నా కింద పడ్డాడు అనుకోండి, కింద పడితే నీ నోట్లకి ఒక మాట వస్తుంది, బాగా పడ్డాడు. ఏం పడ్డాడు? బాగా పడ్డాడు. అయిందిలే, దూల తీరిందంట. ఏమంటారు ఒకడు? దూల తీరిందంట. మాంసపు గుండె ఉంటే అయ్యో అయ్యో ఏమడుస్తుంది నీకు? అయ్యో దెబ్బ తాకింది. నవ్వవు నువ్వు, ఏం చేయవు నువ్వు, నవ్వు రాదు నీకు. అయిన బాధ నీకుంటుంది. ఎందుకనగా అంటే దేవుడు ఆ యొక్క ప్రాణమును విలువ తెలుసు కనుక నీవు కూడా ఆ ప్రాణపు విలువని నువ్వు తెలుసుకుంటావు. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ ట్రబుల్, ఎవరైనా నువ్వు కష్టంలో బాధలో ఏ విషయంలో ఉన్నాను, నువ్వు వారి జీవితం విషయమై నువ్వు రోధిస్తావు, ఇతరుల విషయమై నువ్వు ప్రార్థిస్తావు. ఒకవేళ పాపం మార్గంలో వెళ్తే వారిని ఖండించకుండా వారి విషయమై నువ్వు ప్రార్థిస్తావు, ప్రహలాపిస్తావు. అన్ని విషయంలో నువ్వు దేవుని హృదయము కలిగి ఉంటావు. దేవుని మాంసపు హృదయము నీలో ఉంటుందని జ్ఞాపకం చేసుకో. అందుకొరకే దేవుడు నీ హృదయమును తీసివేసి క్రొత్త హృదయం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. నువ్వు క్రీస్తు యేసుని నమ్మినట్లయితే నీ పాత జీవితము, నీ పాత ఆలోచనలు, నీ పాత విధానము అది తొలగిపోతుంది. క్రొత్తవి నీ జీవితంలో వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ బి న్యూ ఇన్ థింకింగ్. ఒకవేళ మీరు కళ్ళు ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను మీకు ఒక మంచి ఏ కలర్ గ్లాసెస్, పింక్ కలర్ గ్లాసెస్ పెట్టాను అనుకోండి, మీకు అంతా ఎలా కనిపిస్తుంది? పింక్ కనిపిస్తుంది. మీరు చూపే విధానమే మారిపోతుంది. యు సీ బై ద లెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
దేవుడు ఎలా ఈ సృష్టిని చూస్తాడు, ఈ సృష్టిని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, నా హృదయంలో ఎందుకు ఆయన ఉండాలనుకుంటున్నాడని కూడా నీకు తెలిసి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. దానికి విలువ ఉన్నదని ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు. అందుకొరకే దేవుడు దాన్ని కోరుచున్నాడు. దేవుడు మరి ఒక్కసారి నీ హృదయంని ఎందుకు కోరుతున్నాడు అంటే, మన హృదయంని శక్తివంతముగా చేయడానికి ఆయన మన హృదయంని కోరుచున్నాడు. నీ హృదయంని మరి ఒక్కసారి అన్ని విషయంలో నీవు దానిని శక్తివంతముగా ఉండాలని, నువ్వు ఏ విషయంలో పడిపోకుండా బలముగా ఉండాలని దేవుడు నీ హృదయం కోరుతున్నాడు. అందుకనే చూద్దాం, హెజెకీయా గ్రంథంలో 36:27 చదువుదాం. 27. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా కట్టడలని అనుసరించు వారు, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. వాని గాను మిమ్మల్ని చేసేదను. దేవుని కట్టడములని, దేవుని యొక్క పద్ధతిని, దేవుడు ఏదైతే ఆయన నీతి అనే కార్యముని నువ్వు చేయడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. ఒకవేళ నువ్వు దేవుని హృదయం కలిగి లేకున్నట్లయితే నువ్వు ఎన్నడూ అది చేయలేవని జ్ఞాపకం చేసుకోండి. గాడ్ విల్ నాట్ ఓన్లీ గివ్ యూ ఎ న్యూ హార్ట్ లైక్ ఎ పీస్ ఆఫ్ ఎ న్యూ మెషినరీ ఇస్తాడు అన్నట్టు. హీ మేక్ యువర్ న్యూ మెషినరీ విత్ ఎ న్యూ పవర్ ఇన్ ఇట్. అంటే కొత్త శక్తిని నీకు దయచేస్తాడు. ఆ శక్తి ద్వారా నువ్వు దేవుని కట్టడములని చేస్తూ ఉంటావు. నువ్వు దేవుని ఎప్పుడైతే నీ హృదయం మారిపోయి దేవునికి ఇచ్చినట్లయితే, నీ కొత్తది నీ జీవితంలో వచ్చిన తర్వాత నీ ప్రవర్తన కానీ, నీ నడక కానీ, నువ్వు దేవుని యందు ప్రతి విషయంలో నీ మిషనరీ అంటాం, అది అంతయు మారిపోతుంది అని జ్ఞాపకం చేసుకోండి. వి కెనాట్ ఫాలో అండ్ కీప్ ద గాడ్ లాస్. ఒకవేళ నీకు దేవుని హృదయం నీలో లేనట్లయితే, దేవుడికి నువ్వు హృదయం ఇయ్యనట్లయితే, నువ్వు దేవుని ఆజ్ఞల యందు ఎప్పుడును భయభక్తులు కలిగి ఉండవని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏదో విషయంలో తప్పిపోతూ ఉంటావు, ఏదో విషయంలో ఎక్కడనో ఏదో విషయంలో వెళ్ళిపోతావు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అది శక్తి గల ఆత్మ అయి నువ్వు ప్రతి ఒక్క ఆజ్ఞని నువ్వు నెరవేరుస్తుంటావని బైబిల్ సెలవిస్తుంది. అందుకొరకే ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఫెయిల్ కావడానికి క్రైస్తవ జీవితంలో, ఎందుకంటే ఫెయిల్యూర్ అంటాం, క్రైస్తవునిగా జీవించడంలో అనేకులు ఫెయిల్ అవుతున్నారు, అనేకులు తప్పిపోతున్నారు. ఎందుకనగా అంటే వారి హృదయముని, పాత హృదయముని అలానే పెట్టుకొని దేవుని ద్వారా కార్యాలు కావాలని ఆశపడుతుంటారు. సంపూర్ణముగా వారి హృదయముని దేవునికి ఇయ్యరు. వారి నూతనమైన హృదయముని వారు దేవునితో సంపాదించుకోరు. ఆ హృదయం అలానే ఉంచుకుంటారు. ఎక్కడుంది నీ హృదయం అంటే, నా హృదయం ఎవరికి ఇచ్చేశానంటారు? నా పిల్లలకి ఇచ్చేశాను, నా భార్యకి ఇచ్చేశాను, లేకపోతే నాకున్న ఆస్తికి ఇచ్చేశానంటాడు. కానీ దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే, మొదటిగా నువ్వు నీ హృదయముని దేవునికి ఇయ్యమని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు దేవునికి ఇయ్యకుండా, దేవునికి సన్నిధిలో నువ్వు ఆయనకు అర్పించకుండా, నీవు నీ జీవితంలో దేవుని కట్టడములని నువ్వు నెరవేర్చడము అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. నీ పాత హృదయం ద్వారా నువ్వు దేవుణ్ణి ఆనందించి చేయలేవు. యు కెనాట్ మేక్ గాడ్ హ్యాపీ అట్ ఆల్. అందుకొరకే నీ హృదయం అంతయు దేవుని నిండి ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఫుల్ఫిల్ ఆఫ్ యువర్ హార్ట్. అందుకొరకే చూడండి, దేవుడు ఇంకొక విషయంలో హీ వాంట్ అవర్ హార్ట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ దెమ్. నేను ప్రతి విషయంలో ఆయన ఏం చేయాలనుకుంటాడంటే స్థాపించడానికి. అని ఈ లోకమంతయు, ఇందాక మనం చూసాం యెషయా గ్రంథంలో 1:19 చదివాం. ఏమని మనల్ని ఎందుకు దేవుడు ఈ లోకంలో సృజిస్తాడంటే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములని అనుభవిస్తారు. మీరు దేవునికి మీ హృదయం ఇచ్చినట్లయితే ఈ సృష్టి యావత్తు ఆయనది అని జ్ఞాపకం చేసుకోండి. ఈ సృష్టి అంతయు మీరు మంచి పదార్థములని మీరు అనుభవిస్తారు. మీరు స్థాపించడానికి మరొకసారి మీ హృదయంని దేవుడు అడుగుతున్నాడు. మీ హృదయంని వేరే వారికి ఇచ్చివేయచ్చు, మీ హృదయంని సాతానికి ఇచ్చివేయచ్చు. మీరు హృదయంని పనికిరాని దాని విషయమై మీరు విలువలేదు అనుకుంటున్నారేమో. మీ జీవితంను చూసి మీరు విలువలేదు అనుకుంటున్నారు, కానీ దేవునికి మీ విలువ తెలిసి ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలాసార్లు మీరు ఉన్నారనుకుంటా. నేను ఈరోజు ఇది చూస్తున్నారా, ఇది ఎంత అండి? 500 నోటా? ఒకవేళ దీన్ని కింద పడేసాను అనుకోండి, కింద పడేసి దీన్ని ఇట్లా అంటే అది మంచిది కాదు, కానీ ఇల్లీగల్గా ఒకవేళ కింద పడేసి ఇక్కడంతా నీట్గానే ఉంది, దీనికి ఏమంటుందండి? కొంచెము ఏమంటలేదు.
ఇక్కడ దుమ్ము అంటింది అనుకోండి, వాల్యూ ఎంత ఉంటుంది దీన్ని? 500. ఒకవేళ దీన్ని ఇలా బాగా మళ్ళీ వేశాను, అవి కంప్లీట్లీ మొత్తం దీన్ని నలిసివేశాను, మొత్తం చూస్తే ఇది కంప్లీట్గా క్రష్ అయిపోయింది. దీని విలువ ఎంత అండి? 500 ఓన్లీ. ఈ విలువ తగ్గిపోదు. ఒకవేళ మీ జీవితము ఎలా ఉన్నను, మీ జీవితంలో మీరు ఎట్టి నలిగిపోయినను, మీరు ఎలా ఉన్నను, మీ విలువ మాత్రము దేవుని దగ్గర తగ్గదని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మీరు విలువని దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఏమై విలువ ఉన్నారో దేవునికి తెలుసు. మనుషులు మీరు అనేకమైన పరిస్థితులలో మీ జీవితంని మీరు అనేకమైన నలిగిపోయి ఉండవచ్చు, కానీ మీ విలువ మాత్రము దేవుడు మరొకసారి మీ జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకొరకు దేవుడు మీ హృదయంని మరొకసారి ఆయన కోరుతున్నాడు. ఎందుకనగా అంటే ఆయన సర్వమును మీకు దయచేయడానికే, మరొకసారి ఆయన స్థాపించడానికే. రిస్టోరింగ్ అంట. నువ్వు ఏదైతే కోల్పోయావో నీ జీవితంలో, ఏదైతే నువ్వు ఇది నా జీవితంలో ఇక రాదు అని నువ్వు అనుకుంటున్నావో, అది నీకు తిరిగి ఇవ్వడానికే. ఇశ్రాయేలు ప్రజలకి మరలా నీకు యెరూషలేముని, ఇశ్రాయేలు దేశముని ఇవ్వడానికే వారికి వాగ్దానం చేశాడు. అలానే మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి ఎజెకియెలు గ్రంథంలోని 28 చదువుదాం. 28 వర్స్ చదువునమ్మా. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై ఉందును. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు అని జ్ఞాపకం చేసుకోండి. గాడ్ వాంట్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే మనం పాపములు చేసి, మనం ఏదైతే తప్పు నిర్ణయాలు తీసుకొని, ఏదైతే మనం అనుకోకుండా మన జీవితంలో ఏదైతే మనం విలువగలది వదిలేసుకున్నామో, దేవుడు మరి ఒక్కసారి అది నీకు తిరిగి ఇవ్వడానికే నీ హృదయముని దేవుడు కోరుచున్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నీ జీవితంలో టు ఎస్టాబ్లిష్ యూ ప్రతి విషయంలో. అందుకొరకే దావీదు మహారాజును చూస్తే దావీదు మహారాజుకి ఆ విలువ తెలుసు. అందుకొరకే ఒక కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తనలు 57:7 చదువుదాం. 57:7. నా హృదయం నిబ్బరంగానున్నది, దేవా నా హృదయం నిబ్బరంగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. ఆయన హృదయం నిబ్బరముగా ఉన్నది. ఎందుకనగా అంటే ఆయన ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన మందిరములో ఆయన స్తుతించడానికి, ఆయన ఏ విషయంలో కూడా ఆ దేవునికి దూరం ఉండడానికి ఇష్టపడినవాడు. ఆయన హృదయ అంతరంగంలో కూడా నా ఆలోచనలు కూడా ఏమై ఉన్నాయో ఒకసారి నన్ను పరిశోధించు, నీకు బాధకరమైనవి ఏమైనా ఉంటే తీసివేసేయని ప్రార్థన చేసినవాడు. అందుకొరకే నిబ్బరముగా ఉన్నాడు. మనం ఎందుకు నిబ్బరముగా ఉండము అంటే మన హృదయంలో అనేకమైన ఆలోచనవి, అనవసరమైనవి మనం పెట్టుకుంటాం. నువ్వు హృదయము దేవునికి ఇచ్చినట్లయితే, అందుకొరకే నీవు సమర్పము నాకు దేవుడే అని నువ్వు ఎప్పుడైతే హృదయం ఇస్తానో, అందుకొరకు మనుషుల మీద ఆధారపడితే నీకేమొస్తుంది? లాస్ట్కి దుఃఖమే మిగులుతుంది అని జ్ఞాపకం చేసుకోండి. అదే నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు సర్వము సంతోషంగా ఉంటుంది. ఆయన నిన్ను ప్రతి విషయంలో నిన్ను ఆనందపరచడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. అందుకొరకే నీ హృదయం ఆయన ఆశపడుతున్నాడు. అందుకు కీర్తనలు చూడండి 112:7 దావీదు ఏమంటున్నాడు చూద్దాం. దావీదు మహారాజు, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. హల్లెలూయా. మనం చిన్న వార్తకు వచ్చినను, మనకు చిన్న ఏదైనా రోజు మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఏదో ఒక చెడ్డ వార్త వింటే నాకు అంత భయం అవుతుందయ్యా అంటారు. ఏదో చెడ్డ వార్త నా జీవితంలో వస్తే నాకు భయం అవుతుంది. నీవు ఏదో విషయంలో భయంతో జీవిస్తూ ఉంటారు. మనము కోవిడ్లో సగం మంది చచ్చిపోయింది ఎందుకంటే భయంతో చచ్చిపోయారు. కోవిడ్ వల్ల చచ్చిపోలేదు, భయంతో చచ్చిపోతారు. మానవునికి మొదటిగా సాతానుడు తీసుకొచ్చేది ఏంటంటే భయము. నీకు భయముతో నువ్వు చనిపోతావని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు దేవునికి నీ హృదయం ఇచ్చినట్లయితే, నువ్వు దేవుడిని హృదయం ఆశిస్తున్నాడు, ఆ దేవుని సన్నిధిలో నీ హృదయం ఉన్నట్లయితే, నువ్వు ఆశ్రయించినట్లయితే, నువ్వు ఏ చెడు వార్తకి, ఏ దుర్వార్తకి నువ్వు చెడేయకుండా ఉంటావు. ఎందుకంటే ఆయన ఏమి చేసినను నీ మంచి కోసమే చేశాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. అందుకో యోబు భక్తుడు ఏమంటాడంటే, నీవు ఇచ్చితివయ్యా నీవే తీసుకుంటివి అంటాడు. సర్వము నువ్వే ఇచ్చావు, నీవే తీసుకున్నావు.
మరి ఒక్కసారి నువ్వు నాకు ఇస్తావు. అటువంటి విశ్వాసంను కనపరుస్తావు. ఎప్పుడు మనం ఇంత దృఢమైన విశ్వాసాన్ని కనపరుస్తావంటే నీ హృదయం అంతయు ఎవరికి ఇచ్చేయాలండి? ఎవరికి ఇవ్వాలా? మా ఆయనకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? మా ఆవిడకి ఇవ్వాలా? లేకపోతే మా బాయ్ ఫ్రెండ్కి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? లేకపోతే మా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేయాలి? లేదండి. యు షుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయం ఒక విలువను తెలుసుకో. నువ్వు దాని విలువ తెలుసుకోకుండా నువ్వు జీవిస్తున్నావు కనుకనే నువ్వు ఏ దుర్వార్త వచ్చినను నువ్వు జడుస్తున్నావని జ్ఞాపకం చేసుకో. నీకు ఉద్యోగం లేకపోతే నువ్వు జడుస్తున్నావు. నీకు ఏదైనా చిన్న కష్టం వస్తే నువ్వు జడుస్తున్నావు. ఎందుకనగా అంటే నీ హృదయములో పూర్ణముగా ఇంకా దేవునికి సమర్పించలేదు కనుకనే. ఎందుకనగా అంటే సర్వ సృష్టి అయిన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, ఆయనకు ప్రియుడుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఏ విషయంలో జడవకుండా నువ్వు జీవిస్తావని జ్ఞాపకం చేసుకో. ఎందుకనగా అంటే ఆయన యందు ప్రతి విషయంలో ఆయన నిన్ను శ్రేష్ఠుడని చెప్తున్నాడు. యు ఆర్ వెరీ మచ్ వాల్యుబుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. మనుషులు నమ్మచ్చు నీకు ఏం విలువ ఉన్నది అంతగానో నమ్మకం అంటే యు ఆర్ వెరీ మచ్ వాల్యుబుల్ అని బైబిల్ సెలవిస్తుంది. ఒక్కసారి మత్తయి సువార్త చదువుదాం, 6:26 చదువుదాం, చూద్దాం. 6:26. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నాడండి? యేసుక్రీస్తు చెప్తున్నాడు. సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు. మీరు వాటికన్నా బహుశ్రేష్ఠులు. ఒకవేళ మీరు ఏదైనా విషయంలో బాధపడుతున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే బయటికి వెళ్ళి పక్షులను చూడండి. బయటికి వెళ్ళి ఏం చేయండి? మీరు పక్షులను చూడండి, వాటి ఒక లైఫ్ స్టైల్ చూడండి. ఆ లైఫ్ స్టైల్ చూడండి, మీ లైఫ్ స్టైల్ చూసుకోండి. మీరు ఉదయకాలం నుండి స్టార్ట్ అయిపోతుంది మీది ఏంటిది జర్నీ. ఏం జర్నీ స్టార్ట్ అవుతుంది? మీది జాబ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. యు ఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. స్మాల్ థింగ్స్ ఆల్సో యు ఆర్ వెరీ మచ్ వరీడ్. ఏమవుతున్నది? ఏమీ కాదు. మీరు శ్రేష్ఠులని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నిన్ను ఎలా కాపాడుతాడంటే అన్ని విషయములో నీకు శ్రేష్టమైనది దేవుడు నీకు దయచేస్తాడని అట్టి విశ్వాసముతో నువ్వు ఉండాలా. నీ హృదయం ఏ విషయంలో జడవకుండా ఉండాలా. ఏ దుర్వార్త వచ్చినా నువ్వు భయపడకుండా ఉండాలా. ఎప్పుడు ఉండగలుగుతావంటే నీ హృదయం అంతయు నువ్వు దేవునికి సమర్పించినట్టు, నీ హృదయంలో దేవుడు నివసించినప్పుడు నువ్వు అలాంటి జీవితముని జీవిస్తామని ఈ దినము బైబిల్ సెలవిస్తున్నది. చూద్దాం ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక, హెబ్రీయులు 13:9 చదువుదాం, 13:9 చదువుదాం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. ఇక్కడ చూడండి, మన హృదయం ఇంకోసారి బలపడాలి. దేని విషయంలో శక్తి కలిగి ఉండాలంటే మనం అనవసరమైన విషయాల విషయమై, అనేకమైన వేరే బోధల విషయమై, లోకములో జ్ఞానం విషయమై విని మనం ఏమవుతుంటామంటే మన సొంత నిర్ణయములు తీసుకొని మనం జీవిస్తూ ఉంటాం. మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే మనము తిన్న పదార్థాల విషయమై మన రుచి కలిగినట్లు మన ఆలోచనలు ఎలా అయితే మారుతాయో మనుషుల మాటల బట్టి కూడా మన ఆలోచన విధానం మారుతుంది. నేను 10 మంది ఇలా చెప్పారు, నాకు వీళ్ళు ఇలా చెప్పారు కదండి, అలా చేస్తే బాగుంటుంది కదా అని ఏం చేస్తారంటే, నీ ఇంట్లో ఒకటి తీసుకొచ్చి పెట్టుకో బాబు, ఒక చెట్టు పెట్టుకో, అది నీకు చెట్టు ఏమిస్తుంది? నీకు లక్కిస్తుంది అంటే ఇంట్లో చెట్టు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారండి? చెట్టు పెట్టుకుంటారు. సజ్జ మీద ఒకటి దాచిపెట్టు అంటే ఒకటి దాచిపెడతారు. కాలికి ఒక చిన్న తాడు కట్టుకో, నీ లోపల ఏం పోతుందంట? దిష్టి పోతుందంట. తాడు కట్టుకుంటారు. మనుషులు చెప్పేవి వృధా అయినవి కూడా మనం ఒకసారి లక్ష్య పెట్టి మన హృదయాన్ని కలవరపరుచుకుంటాం. నీ జీవితంలో నీకు ఏదో పాపము ద్వారా, లేకపోతే ఏదో నువ్వు చేసిన ఖర్చు ద్వారా నువ్వు ఇలా ఉన్నావమ్మా అన్నవరకలా అవునా కానీ దేవుడు ఒక్కసారి దేవుడి రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత దేవుడు నీ ఏ పాపమును జ్ఞాపకము ఉంచుకొనడని బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నువ్వు వెతుకుతున్నావేమో కానీ
దేవుడు ఎప్పుడునూ నీ పాపముని లక్ష్య పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి. మనము అనుకుంటాం, ఒకసారి నువ్వు తెల్ల డ్రెస్ని ఉతికేసావు అనుకోండి, మరక ఉంటే ఆ మరకని మరి ఒకసారి వెతికి చూస్తావా? తెల్లగైన తర్వాత కూడా చూడవు, అది కనిపించది. దేవునికి నువ్వు హృదయం ఇచ్చిన తర్వాత నువ్వు వేరే వారి మాటలు విని నువ్వు తప్పిపోకుండా ఉండడానికి నీ హృదయంని దేవునికి అర్పించాలా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు అర్పించినప్పుడు నువ్వు ఏ మాటకు కూడా చెడయకుండా ఉంటావని జ్ఞాపకం చేసుకోండి. మన హృదయము సుసంపన్నము కావడానికి ఎన్రిచ్ ఇన్ ఎవ్రీథింగ్ కావడానికి దేవుడు నిన్ను, ఆయన నీ హృదయముని ఆశిస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో ప్రతి విషయంలో ఆశీర్వదింపబడడానికి ఆయన నీ హృదయముని ఆశిస్తున్నాడు. ఒక్కసారి ఎజిక్యేలు గ్రంథంలోనే 28 చదువుదాం, 29, 30 వరకు చదువుదాం. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. నేను మీకు పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు. మీరు నా జనులయ్యుందురు. నేను మీ దేవుడనయ్యుందును. 29. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక. ఇక్కడ చూడండి, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుచును. 30 చదువుతాం. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. హల్లెలూయా. మన జీవితంలో విస్తారముని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీ హృదయమును దేవునికి ఇచ్చినట్లయితే నీకు విస్తారముని దేవుడు దయచేసి. ఇశ్రాయేలు ప్రజలకి ఏమని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడంటే, మీరు తిరిగి అన్య దేవతల దగ్గరికి వెళ్ళారు, మీరు అనేకమైన చెడు కార్యములు చేశారు, నా అయిష్టమైన హేయమైనవి అనేకమైన చేశారు, మీరు నా వైపు మళ్ళీ చూడండి, నేను మీరు మళ్ళీ ఒకసారి మేము తిరిగి కట్టి చూపిస్తానని చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు వారికి. మన జీవితంలో కూడా దేవుడు మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నీ హృదయం నాకు ఏమని చెప్తున్నాడు. నీ హృదయం నాకు ఇస్తే నీ జీవితం నీ కట్టువాడని నేనే అని చెప్తున్నాడు. నీ ఏ విషయంలో నువ్వు చింతించకుండా ఉండడానికి, నువ్వు ఏ విషయంలో బాధపడకుండా ఉండడానికి నీ హృదయం నాకు ఇచ్చివే అని చెప్తున్నాడు. ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ దినము మనకు దేవుడు ఆయన రక్షణ మార్గంలో మనకేమిచ్చాడు అంటే, ఆయన సొంత కుమారుణ్ణి మనకిచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ద్వారా, ఆయన విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందినట్లయితే ఈజ్ అవర్స్. మనం అన్ని విషయంలో ఆయన మన కోసమే ఉన్నాడని, నువ్వు ఆయన కోసమే ఉన్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. సర్వము నీ జీవితంలో ఆయన ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, అన్నిటికన్నా ఘనమైనది, దేవుడు నీకు పరలోక రాజ్యము నీకు ఇస్తాడని ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ హీఈస్ గివింగ్. నువ్వు చనిపోవడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. మొదటిగా నీకేమి ఇస్తున్నాడు అంటే, హీఈస్ గివింగ్ ఎటర్నల్ సాల్వేషన్ అంటాం. నీ నిత్య జీవమని దేవుడు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఇంకా నువ్వు ఆయన నిన్ను ఒక సొంత కుమారుల్లాగా ఆయన నిన్ను చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు సొంత కుమారుల్లాగా, కుమారుడుకున్న ప్రతి ఒక్క ఆశీర్వాదము నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇన్హెరిటెన్స్ అంటాడు. ఈ లోకమంతా నీ కోసమై ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలా. ఇవన్నీ నువ్వు సాధించాలి అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నీ హృదయం నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలని జ్ఞాపకం చేసుకోండి. మన హృదయం ఎప్పుడైతే దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఆత్మీయ వరములు దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. హీల్ గివ్ యు ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ అనే వరకల్లా చాలా మందికి దేవుడు అనేకమైన వరములు ఇస్తాడు. ప్రవచించే వరం ఇస్తాడు అందరికీ. కొంతమందికి భాషలు మాటే వరం ఇస్తాడు. డిసర్నింగ్ స్పిరిట్ అంటారు. నాకు చాలా మంది నాకు వచ్చి చెప్పారు, అన్నా నీకు డిసర్నింగ్ స్పిరిట్ ఉన్నది అంటే ఏమంటారంటే తెలుగులో దీన్ని ఏమనంటారంటే తెలుగులో ఆత్మ వివేచనము అని తెలుగులో ఉంది. ఆ స్పిరిట్ ఉందంటే నాకు నిజంగానే అనిపిస్తుంది. ఎందుకనగా అంటే చాలా మందికి నేను చెప్తా ఉంటే తర్వాత నాకు లైఫ్లో అందరికీ అయితా ఉంటే నాకు తెలుస్తుంది. మా మధ్యలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి రాలేదు, ఆదినారాయణ ఉంటాడు. ఆదినారాయణ తన జీవితంలో ఆయన కొన్ని చేస్తూ ఉంటే నేను చెప్పా, నువ్వు చాలా కష్టాలు పడతావు బాబు, నీ జీవితంలో నువ్వు చాలా ఇబ్బందులకు వస్తుంది, నీ జీవితం ఇలా వెళ్ళిపోతుంది, తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు, తర్వాత నీ జీవితం ఇలా సెట్ అవుతావు, ఒకళ్ళు నువ్వు టర్న్ బ్యాక్ అయితే మాత్రం నీ జీవితం ఇలా ఉంటుందని చెప్పా. నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ గుర్తు చేసుకొని వచ్చాడు.
వచ్చిన తర్వాత అన్న నువ్వు ఏదైతే చెప్పావో అదే అవుతుందని చెప్పాడు. ఓకే ఫైన్ అని చెప్పాను. అలానే మా చర్చ్లో మన మురళీ బ్రదర్ వాళ్ళ పెద్ద కూతురు వచ్చినప్పుడు నా ముందు ఫస్ట్ టైం వచ్చాగా నాకు ఎందుకో దేవుడు అమ్మాయి ఇక్కడ ఉండదు యూఎస్కి వెళ్ళిపోతుందని ముందే వారు ఫస్ట్ డేనే చెప్పాను. వారు అన్నారు లేదన్నారు, నువ్వు వెళ్ళిపోతుందని చెప్పాను. నేను అలా చూస్తూ ఉంటే మొన్న షావే విషయంలో కూడా చెప్పాను, షావే నువ్వు వస్తే దేవుడు నీకు ద్వారాలు తెరిస్తే యూఎస్ కోసమే నీకు ఈ మార్చి వరకు తెరుస్తాడు, లేదంటే నీకు దేవుని చిత్తం కాదమ్మా అనుకున్నాను. ఆమెకు లాస్ట్ వరకు తెలియకపోతే నువ్వు పెళ్ళికి సిద్ధంగా ఉండంటే ఆమె జీవితంలో లాస్ట్ 38th రోజు ఆమెకు ఏమొచ్చింది, యుఎస్ఏ అంటే లాటరీలో ఆమె లెటర్ వచ్చిందని చెప్పింది. ఎందుకు దేవుడు ఒకసారి నీకు కూడా దేవుడు నువ్వు ప్రేమించి దేవునికి నువ్వు హృదయం ఇచ్చినట్లయితే దేవుడు నీకు కూడా ఆత్మీయ వరములు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, నీకు దయచేస్తాడు. ఎవరైతే నీవు దేవుని యందు నువ్వు ఆనందించి దేవుని యందు, అందుకొరకే అక్కకి పాస్టమ్మ గారికి ప్రవచన వరం ఉన్నది. షీ ప్రొఫెసైజ్ ఇన్ సచ్ ఎ వే, ఎంతో మంది జీవితంలో అనేకమైన అద్భుత కార్యములైనవి, అనేకులు స్వస్థపడ్డారు. నేను మన చర్చ్లో మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని గొప్ప సాక్ష్యాలు ఉన్నాయంటే, అనేకులు గర్భము తలించిన వారు ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరులో ఉంటారు, వారు ఇక్కడికి వచ్చారు. వారు ఇక్కడికి వచ్చి ఓన్లీ 3 months ఉన్నారు. అక్కని ఎప్పటికెల్లా ఫాలో అవుతుంటారు. వాళ్ళు 3 months ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే వాళ్ళకి పిల్లలు కావట్లేరు, వాళ్ళ తమ్మునికి పిల్లలు అయ్యారు, వీళ్ళు కావట్లేరు, ఎంతో బాధపడతా ఉంటారు. అయితే అతను సాక్ష్యం కూడా చెప్పాడు వచ్చిన వెంటనే, షీ ఈజ్ మై బెస్ట్ మెంటోర్ అని. అక్క ఏమని చెప్పిందంటే, పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు హీల్ అండ్ డెలివరెన్స్ ప్రేయర్కి రండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారని. వారు హీలింగ్ అండ్ డెలివరెన్స్ ప్రేయర్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వితిన్ 3 months లోపల వెళ్ళిపోయారు. వెళ్ళిపోక ముందే వారికి దేవుడు గర్భఫలం దయచేశాడు. హల్లెలూయా. సో దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడు, వరములు దయచేస్తాడు. కొంతమందికి ప్రార్థన చేసే శక్తిని దయచేస్తాడు, కొంతమందికి అనేకమైన వరములు దయచేస్తాడు, మనం బోధించే వరములు దయచేస్తాడు, కొంతమందికి చాలా తెలివిని దయచేస్తాడు, విజ్డమ్ దయచేస్తాడు, జ్ఞానమును దయచేస్తాడు. ఎప్పుడు నీకు ఇవన్నీ దయచేస్తాడంటే, ఇవన్నీ నీకు ఎప్పుడు వస్తాయి, కలభావం చెప్పే వరముని దయచేస్తాడు. ఇవన్నీ నీకు ఎప్పుడు వస్తాయంటే, నీ హృదయంని మొదటిగా నువ్వు ఓరికియాలా, దేవునికి సమర్పించాలా. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు ఇవన్నీ దేవుడు నీకు దయచేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. నన్ను యాక్చువల్లీ నాకు ఈ డిజైనింగ్ స్పిరిట్ ఉందని నాకు ఎవరు చెప్పారంటే, మన చర్చ్లో ఉన్న సిఫస్ చెప్పాడు, అన్నా నీకు ఒకసారి నీకు ఇది ఉందన్న స్పిరిట్ నీకు తెలుసుకుంటలేవు కానీ యూ కెన్ టెల్ మెనీ థింగ్స్ అబౌట్ గుడ్ అండ్ ఈవిల్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్తే, అవునా సిఫస్ అన్నాను. సో మనుషులు గుర్తు పెడతారు, మనము కాదు. మనకు దేవుడు ఇచ్చిన దాని విషయమా మన దేవుని మహిమపరచాలా. ఏదో నేను మహిమపరచుకోవడం కాదు, మనకు దేవుడు చేయడు కాబట్టి దేవుని మహిమ కోసమే వాడినట్లయితే ఇంకను దేవుడు మనకి ఇంకా ఆత్మీయ వరములతో మనల్ని దేవుడు నింపుతాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఇంకను అన్ని విషయంలో ఆయనను అభివృద్ధి చెందడానికి కోసమే ఈ లోకంలో నిన్ను బ్లెస్ చేయడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నవి మనకు ఏమంటారంటే టెంపరీ అంటాం. టెంపరీగా ఉన్నవి ఇవన్నీ మన లోకంలో, కానీ మనకు నిత్య జీవమైన ఆశీర్వాదములు ఇవ్వడానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. మనమందరం ఏమి కోరుకుంటామంటే, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కోరుకుంటారు అని చూస్తే సింపుల్ కొన్నే ఉంటుంది. నాకు కంఫర్ట్ ఉండాలా, ఆ ఫీలింగ్ గుడ్. కంఫర్ట్ అంటే హాయిగా కూర్చోవాలి. ఇప్పుడు ఇక్కడనే నేను మీకు బాగా ఫ్యాన్ లేకుండా ఎండలో కూర్చోబెడితే, ఫ్యాన్ గాలి కూర్చోబెట్టి అసలు అన్నయ్య ఏం మాట్లాడుతారు, పాస్టర్ గారు ఏం మాట్లాడుతారు కూడా పట్టించుకోరు. ఇప్పుడు కొంచెం మంచిగా ఏసీ ఉండి మంచి గాలి ఉంది కాబట్టి బాగా వింటున్నాం. వినని వాళ్ళకి ఇంకోటి వస్తుంది, వినని వాళ్ళకి ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. ఎందుకంటే నిద్ర వస్తుందని కూడా ఆలోచన ఉంటుంది. అలానే మనం కంఫర్ట్ చూసుకుంటాం. కంఫర్ట్ అనేది మనం మనుషులకు కోరుకుంటారు. అలానే చూస్తే ఫీలింగ్ గుడ్. నువ్వు ఎక్కడున్నా కూడా నీకు ఇష్టమైన కూర తినాలని, నీకు ఇష్టమైన కూర, ఇష్టం లేని కూర తినాలని ఎవరికి ఉంటుంది? ఏ కూర తినాలని ఉంటుంది? మీకు ఏ కూర తినాలని ఉంటుంది? అయ్యో ఎట్లా ఉన్నారు? ఏ కూర? ఇష్టమైన కూర తినాలని ఉంటుంది కదా, ఇష్టం లేని కూర తినాలని లేదు కదా. ఎవ్వరు కూడా దే డోంట్ వాంట్ టు లూజ్ దర్ కంఫర్ట్, దే డోంట్ వాంట్ టు లూజ్ దర్ ఫీలింగ్ గుడ్. ప్రతి ఒక్కరు అలానే ఆశపడతారు, కానీ కష్టమని, పెయిన్ని ఎవ్వరు ఆశపడరండి. ఎవ్వరు కష్టంని ఆశపడరు. నేను కష్టాన్ని ఇష్టపడుతున్నానని ఎవ్వరు ఉండరండి. అయితే ఇక్కడ చూడండి, నీ జీవితంలో దేవుని దగ్గర ఉన్నట్లయితే, వెన్ యు నో గాడ్ బెటర్ ఇన్ యువర్ లైఫ్, వెన్ యు నో గాడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ విల్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా.
నువ్వు అందుకొరకు యెహోవా యందు సంతోషించుడి, ఆయన నీ హృదయవాంఛలు తీర్చన్నాడు. నువ్వు ఆయన యందు సంతోషించాలి, ఆయనను ప్రేమించాలి. నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు నువ్వు ఆయన కోసం ఏమీ చేయడానికి సిద్ధంగా ఉంటావు. నేను ఇందాకనే నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మన పిల్లలని జనరల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత వారు ఒకవేళ పార్టీ పోయారనుకోండి, పార్టీ పోతే తల్లి ఈజీగా 2 నిమిషాలు తీసేస్తుంది. పార్టీ కడగడానికి కూడా ఎక్కువ బాధపడది, నీటి చేసేస్తుంటుంది, వెంటనే క్లీన్ చేస్తుంది. ఎప్పుడైనా బాధపడి ముక్కు మూసుకొని అయ్యో ఎందుకు పోయింది నా బిడ్డ ఇట్లా అని ఎప్పుడైనా అనుకుంటుందా? నెవర్. ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాదు, ఆ ఆలోచన కూడా రాదు. ఎందుకు రాదు అంటే వారి ఎడల ఉన్న ప్రేమను బట్టి. నీకు కూడా దేవుని ఎడల అటువంటి ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవునికి కూడా నీ మీద అటువంటి ప్రేమ ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితం ఎలా ఉన్నను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని విషయమై అందుకొరకు యేసయ్య చెప్పాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినది. అతనికి బుద్ధి ఎప్పుడైతే మనకు వస్తుందో మన జీవితం మారుతుంది. మన జీవితం ఎప్పుడు మారుతుందంటే నువ్వు నీ హృదయం అంతయు దేవునికి సమర్పించినప్పుడే నీ ప్రతి విషయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తుంటాడు. అయితే మనం అనుకుంటాం దేవుని ప్రేమిస్తే దేవుడు నాకు ఫెరారీ కార్ ఎందుకు ఇస్తలేడయ్యా, నాకు 5 బంగాళ బిల్డింగ్ ఎందుకు ఇస్తలేడు, 10 తులాల బంగారం ఎందుకు ఇస్తలేడు, నాకు iPhone 15 ఎందుకు ఇస్తలేడు, 16 ఇస్తలేడు ఎందుకుంటాడు? దేవుడు నీ అనవసరమైన కోరికలను తీర్చడానికి లేడు, నీ అవసరతను తీర్చడానికి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నీ అవసరత ఏదో దేవునికి తెలుసు, నీకు ఏది అవసరం ఉన్నదో దేవునికి తెలుసు కనుక అదే తీరుస్తాడు. నువ్వు అనవసరమైన విషయాల విషయమై దేవుని సన్నిధిలో ఒకవేళ మొరపెడితే నువ్వు ఎంత మొరపెట్టినా దేవుడు దాన్ని ఆలకించడు. ఎందుకనగా అంటే దానివల్ల నీకు నష్టము తప్ప లాభము లేదని దేవునికి తెలుసు కనుకనే. అందుకొరకు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవునికి నువ్వు హృదయం ఇచ్చినట్లయితే నీ ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రతి ఒక్క అవసరతని దేవుడు తీరుస్తాడు. నువ్వు నీ జీవితంలో ఏం అవసరం అన్నది ఆయన సన్నిధిలో ఉంటే అది దేవుని సన్నిధిలో తీరుస్తాడు. నువ్వు చేయవలసినది ఏమిటి అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడమే, విజ్ఞాపన చేయడమే, కృతజ్ఞతలు చెల్లించడమే. నువ్వు ఆయన సన్నిధిలో చేయవలసినది ఏమిటి అంటే అయ్యా నువ్వు ప్రార్థిస్తూ విజ్ఞాపిస్తూ స్తుతి చెల్లిస్తూ జీవించడమే నీ పని. నా జీవితంలో చేయవలసినది నాకు నువ్వు బోధించయ్యా, నీ మార్గములు నాకు తెలియచేయ్యా, నేను నిన్ను జీవించే విధానం నాకు నేర్పించు తండ్రి అని నువ్వు తెలుసుకొని ప్రార్థన చేసి ఆయనకి నీ హృదయమునిచ్చి నీ హృదయంలో ఆయన జీవించినప్పుడు నీ జీవిత కాలమంతయు నువ్వు ఆనందముగా జీవిస్తావని జ్ఞాపకం చేసుకోండి. యు లివ్ ఏ హ్యాపీ లైఫ్. అనేకమైన విషయాలలో మనం చింతిస్తూ ఉంటాం, అనేక విషయంలో మనం బాధపడతా ఉంటాం. కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఏ విషయంలో ఒకవేళ నీకు ఏదైనా ముళ్ళు ఉన్నదనుకోండి, అందుకొరకు పౌలు భక్తునికి ఒక ముళ్ళు ఉన్నదంట శరీరంలో, ఆయన ముళ్ళును తీసివేయమని ఆయన 3 మార్లు ప్రాధేయపడ్డాడంట. ఆయనను దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని ముళ్ళులు ఉంటాయి. మన జీవితంలో దేవుడు ఒక తీసుకొచ్చి ఆ ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు ఎందుకు పెట్టావు దేవా, నాకు ఎందుకు పెట్టావు దేవా అని ఆలోచిస్తావు. ఆ ముళ్ళు చేయబట్టే దేవుని గుర్తు చేసుకుంటుంటావు. ఆ ముళ్ళు తీస్తే దేవుని మర్చిపోతావు. ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటాడు నీకు, అమ్మా దేవా అంటావు. ఆ ముళ్ళు దేవుడు పెడతాడు. పౌలు భక్తుని కూడా ముళ్ళు పెట్టాడు. అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప అపోస్తులకు కూడా దేవుడు ముళ్ళు పెట్టాడు, తీసివేయలేదు. కానీ ఒక మాట అంటాడు, ఎక్కడ నేను బలహీనున్నో అక్కడ నేను బలవంతుణ్ణి అంటాడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉంటావో అక్కడ దేవుడు నీకు బలమును దయచేస్తాడు. ఈ దినం అనుకోవచ్చు, అయ్యా నేను ఈ ఏరియాలో బలంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను. అదే అక్కడ నేను దేవుడు బలముగా చేస్తాడు. నీ జీవితంలో నీ బలహీనమనే దేవుడు ఎక్కడైతే చివరిగా తృణీకరింపబడిన రాయే తిరిగి ఏమవుతుంది? అది మూల రావుతుందని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండు. దేవుని మీద నువ్వు ప్రేమించు. దేవునికి నువ్వు హృదయం ఇచ్చాయి. దేవుడు అన్ని విషయంలో నిన్ను గణపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:11-13. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని. నాకు కొదువ కలిగినందున చదువునాను మరొకసారి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను
ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి ఉండ నేర్చుకొని తిని దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నానో, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినను, నీకు లేమి ఇచ్చినను, నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుడు నేను ఉంచినను, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన బలం ఇస్తే నువ్వు ఏమైనా నువ్వు చేయగలుగుతావని ఆయన మీద నువ్వు ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా ఆధారపడినట్లయితే దేవుడు నీ జీవితంలో అన్ని విషయంలో నీ సమృద్ధి దేవుడు నీకు దయచేస్తాడని, ఏ మంచి మేలు కూడా నీకు కొదువై ఉండదని జ్ఞాపకం చేసుకోండి. ఏ మంచి మేలు కూడా నీకు కొదువై ఉండదు. నువ్వు అనుకోవచ్చు, ఈ మేలు నాకు జీవితంలో రాదేంది అయ్యా అని నువ్వు ఆలోచించవచ్చు. నీకు ఆలస్యము కావచ్చు, కానీ దేవుడు దాన్ని నీకు ఇవ్వకుండా మారాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అని ఏ వాగ్దానము నీ జీవితంలో ఇచ్చాడో జ్ఞాపకం చేసుకో. ఆ వాగ్దానము నిరర్థకము కాదని మరొకసారి ఆయన చెప్తున్నాడు. నీ హృదయమును ఆయనకి ఇచ్చినట్లయితే, నీ సంపూర్ణమైన హృదయమును ఆయనకి ఇచ్చినట్లయితే మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన భక్తి హీనుల విషయమే ఒక మాట అంటున్నాడు. చూడండి, సామెతలు 15:8 చదువుదాం. సామెతలు 15:8 ఒకసారి చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందించును. హల్లెలూయా. నువ్వు దేవునికి భక్తిహీనులాగుండి నువ్వు ఎన్ని అర్పణలు చేసినా, నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు ఎంత ప్రాధాయపడ్డా, అది ఏమంటున్నాడు దేవుడు? హేయమంటున్నాడు. నీ అర్పణ నాకు అవసరం లేదంటున్నాడు. నీ అర్పణ వద్దు నాకు, నువ్వు ఏమిచ్చినా నాకు వద్దు, నాకు కావలసినది నీ హృదయం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు విలువ గలది కావాలంటున్నాడు, కానీ విలువలేని దాని విషయమై ఆయన ఆశపడడానికి జ్ఞాపకం చేసుకోండి. ఆయన విలువ గలది నీ హృదయం అని చెప్తున్నాడు. ఆయన ఈ దినము నీ హృదయం అడుగుతున్నాడు. సంపూర్ణముగా ఆయన నీ హృదయం అడుగుతున్నాడు. ఏ కొదవ లేకుండా, ఏ సందేహము లేకుండా నీ హృదయంలో ఆయన నివసించడానికి ఆశ కలిగి ఉన్నాడు. నీ ఒకవేళ యథార్థముగా ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థన యందు ఆనందిస్తాడు. నీ ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనని విని అది సంపూర్తి చేయడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి సామెతలు 28:9 చూద్దామండి. 28:9 చివరిగా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించువాని కొరకు ప్రార్థన హేయము. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవుని మాటలు వినకుంటా, దేవుడు ఏదైతే చెప్పిన మాటలను వినకుంటా, దేవుడు చెప్పిన మాటలు ఇది అని తెలుసుకోకుండా, దేవుడు అనేక మార్లు దైవజనుల ద్వారా, బోధకుల ద్వారా నీకు అనేక మార్లు దేవుడు చెప్పిన మాటలు వినకుంటా నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు. అయ్యా, నా జీవితంలో ఇది సొల్యూషన్ కావాలి నాయనా, ఐ వాంట్ దిస్ ఇన్ మై లైఫ్. దేవుడు నీ ప్రార్థన హేయమని చెప్తున్నాడు. దేవుడు కోరినది నీ హృదయము. మొదటిగా నీ హృదయముని దేవునికి నువ్వు సమర్పించినట్లయితే, నువ్వు ధర్మశాస్త్రముని నువ్వు అంగీకరించి దాని యందు నువ్వు కట్టబడి ఉన్నట్లయితే, నీవు ప్రతి విషయంలో బలపడి నీ జీవితంలో జీవిస్తున్నట్లయితే, నీకు దేవుడు ఈ దినము చెప్తున్నాడు, నీ ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తాడు. నువ్వు ఈ దినము ఆయన సన్నిధిలో ప్రార్థించాలంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీవు నీ పాపమును గురించి, అయ్యా ఎస్ మై లార్డ్, ఈ దినం వరకు నేను సకముగా నా హృదయం నీ మీద పూర్ణముగా లేదేమో తండ్రి, నేను పాపము ద్వారా భయపడి నేను దూరంగా ఉన్నానేమో, కానీ దేవుడు మాత్రము తెలుసు నీ విలువ. నువ్వు ఎంత నలిగిపోయినను, నీ జీవితంలో ఎంత దుమ్ము కొట్టి వచ్చినను, దేవుడు నీ విలువని మాత్రము జ్ఞాపకం చేస్తున్నాడు. యు ఆర్ మై ప్రెషియస్ చిల్డ్రన్ అంటున్నాడు. నువ్వు నాకు విలువగలవానివి, నాకు నువ్వు కావాలని చెప్తున్నాడు. నీ హృదయంలో ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన హృదయముని ఇవ్వడానికి, నీ హృదయముని ఇవ్వడానికి నువ్వు ఆశపడుతున్నావా? నీ హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ హృదయం ఇవ్వడానికి నువ్వు ఆశపడుతున్నావా? నీ హృదయం ఈ దినము దేవునికి ఇచ్చినట్లయితే, ఆయన హృదయంలో జీవించి
నేను మరి ఒక్కసారి ఆయన స్థాపించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆనందము లేదు అనుకుంటున్నావో అది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆరోగ్యం ఎక్కడైతే నీకు క్షీణించిపోయినది అనుకుంటున్నాడో పూర్ణ ఆరోగ్యం నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంపూర్ణముగా నీ హృదయమని ఆయనకు అర్పించమని ఈ దినము దేవుని సన్నిధిలో మీకు విన్నవిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఎస్ మై లార్డ్, నాయనా నా హృదయముని నాయన నువ్వు కోరుచున్నావు తండ్రి. నా హృదయంలో ఉండడానికి నాయన నువ్వు ఇష్టపడుతున్నావు. నా హృదయ లోగిలులో నాయన నువ్వు నివసించడానికి ఆశపడుతున్నావు తండ్రి. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని.